నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ రాముల్ నాయక్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లను వ్యక్తిగతంగా కలిసిన ఆయన సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించిన సిఐ చట్టాన్ని గౌరవిస్తూ జీవనం సాగించాలని సూచించారు. పాత వివాదాలు, కక్షలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సిఐ రాముల్ నాయక్ మాట్లాడుతూ, ఒకప్పుడు తెనాలిలోని ఐతానగర్ ప్రాంతం నేర సంఘటనలతో వార్తల్లో నిలిచేది. అయితే ప్రస్తుతం పోలీసులు నిరంతర నిఘా, కఠిన చర్యలు, ప్రజల సహకారంతో పరిస్థితులు పూర్తిగా మారాయి. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఐతానగర్ సహా మొత్తం 2 టౌన్ పరిధిలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన తెనాలి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మనకు స్టేషన్లో ఉన్నటువంటి బీసీస్ అంటే బ్యాడ్ క్యారెక్టర్ సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి అదో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఎలాంటి నేరాలు జరగకూడదు. డిపార్ట్మెంట్లో ఫస్ట్ 2 రకాల డ్యూటీలు ఉంటే, ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, 2 డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. అంటే ఏదైనా నేరాలని చేయాలంటే మనకు ఎక్కువ అలవాటు పడిన నేరస్తులు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఈరోజు స్టేషన్కి పిలిపించి అందరినీ ప్రత్యేకంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ తెనాలి అంటేనే మనకు ఈ ఐతానగర్ సంబంధించిన పేరు బయటకు వస్తుంది. కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా అయితే ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా గ్రేవ్ క్రైమ్ కానీ ఏం జరగలేదు. కాబట్టి అందరూ నా లిమిట్స్ ఉన్నటువంటి అందరూ ఉన్నటువంటి బీసీలందరూ కోఆపరేటివ్గా ఉన్నారు. ఎలాంటి నేరాలే చేయట్లేదు. తెనాలి రూరల్ పోలీసులు RTGS AI CCTV 360 యాప్ సహాయంతో హౌస్ చోరీ కేసును కొన్ని గంటల్లోనే ఛేదించి అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. హాఫ్పేటలో ఓ ఇంటిలో 25,000 రూపాయల నగదు చోరీ చేసి పరారైన నిందితుడు బండి గోపిని నందివెలుగు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన కారు, 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన తెనాలి రూరల్ పోలీసులు సిఐ నాయబ్ రసూల్, SI ఆనందులను జిల్లా SP వకుల్ జిందర్ అభినందించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:50 సమయంలో హాఫ్పేట విలేజ్ నందు ఒక ఇంట్లో తలుపేసిన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఇంటి యొక్క 2 బీరువాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న 25,000 రూపాయలు దొంగతనం చేశారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగానే ఆ ఫిర్యాదులతో మాట్లాడి తెనాలి పోలీసులు కేసు నమోదు చేశాము. వారు చెప్పిన ప్రకారంగా ఒక వ్యక్తి తెల్లటి షిఫ్ట్ కారులో వచ్చారని చెప్పగా ఇమీడియట్లీ మన తెనాలి రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది సహాయంతో 2 టీంలు ఏర్పాటు చేసి ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం కూడా చెక్ చేయంగా ఆ రూట్లో ఉన్న వీళ్ళ షిఫ్ట్ డిజైన్ కార్లు ఏమున్నాయని చూసుకుంటే వాటిలో ఒక కార్ నెంబర్ మేము ట్రేస్ చేయడం జరిగింది. ఆ కార్ నెంబర్ ఇమీడియట్లీ మాకున్న RTGS సీసీ కెమెరా 360 డిగ్రీస్ యాప్లో అప్లోడ్ చేయగా ఈ కారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు గుర్తించాము. అదేవిధంగా వాటి కోసం తిరుగుతున్న సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం సందర్భంలో దుగ్గిరాల మీదుగా దాటుకొని తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి ఇమీడియట్లీ తెనాలి రూరల్ SI గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో నందివేలి జంక్షన్ వద్ద ఆ కారులో ఉన్న వ్యక్తి ఆ ముద్దాయి పేరు బండి గోపి, మదిరి మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ వ్యక్తి. ఇతను పట్టుకొని విచారించగా అతను మనం చేసిన దొంగతనం గురించి ఒప్పుకొని అతని వద్ద నుండి 5,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విచారించగా ఇతను గత నెల 1వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా, ఇతని మీద పాత కేసులు తెలంగాణలో ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఆ పాత కేసు వివరాలు కూడా మొత్తం దీంట్లో చదివిపోతున్నాయి. తెలంగాణలోని కల్లూరు పోలీస్ స్టేషన్ 1, మధురై టౌన్ పోలీస్ స్టేషన్ 6, టేకులపల్లి పోలీస్ స్టేషన్ 1, మురిపడి పోలీస్ స్టేషన్ 1. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 2 కేసులు ఉన్నవి. ఇంతేకాకుండా ఇతనికి కొట్టివేసిన కేసులు ఇంకా 20 కేసులు ఉన్నాయి. ఇతను DHP అఫెండరు. ఇతను జైలు నుంచి కొత్తగా ఈరోజు మనం మొట్టమొదటి కేసుని ట్రేస్ చేశాము. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన RTGS సీసీ కెమెరా 360 డిగ్రీస్ వల్ల మనకు నేరస్తులు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక, అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇటువంటి దొంగల గురించి కానీ లేక తప్పిపోయిన వెహికల్ గురించి కానీ మనం ఇమీడియట్గా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అవి ఎక్కడ తిరుగుతున్నా కానీ అవి గుర్తించడానికి వీలుగా ఏర్పరిచిన కెమెరాల వల్ల మనం ట్రేస్ చేయగలుగుతాం. కనుక ఈ మొత్తంకి మాకు ఏర్పాట్లు చేసిన గుంటూరు జిల్లా SP వకుల్ జిందర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం.
సంస్కరణల పేరుతో మున్సిపల్ సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు సమైక్యంగా వ్యతిరేకించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం చెంచుపేటలోని పిఎన్ఆర్ భవన్ ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ఆర్టీ నెంబర్ 975 673 ద్వారా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లోని కీలక విభాగాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రోడ్లు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలతో పాటు ప్రస్తుతం ఉచితంగా అందుతున్న పౌర సేవలపైన యూజర్ ఛార్జీలు విధించే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కావడం లేదని, చెంచుపేట 28వ వార్డులో 500 అడుగుల లింక్ రోడ్డుకు 2 ఏళ్లుగా అనేక అర్జీలు ఇచ్చినా పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజలు సంఘటితమై ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా పోరాటాలు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకుడు ఎస్కే హుసేన్ వలి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 975 673 ఈ 2 జీవోల ద్వారా స్థానిక సంస్థలకు చెందినటువంటి 13 రకాల సేవల్ని ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పడానికి ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. నీరు, రోడ్లు, శానిటేషను, వీధి లైట్లు ఇవి ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటితో పాటు పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ సంస్థలకే ఇస్తారంట. ఇప్పటిదాకా ఉచితంగా పౌరులకు లభిస్తున్నటువంటి సేవలన్నిటికీ కూడా యూజర్ ఛార్జెస్ పెట్టి ప్రతి దానికి ఇంతని చెప్పేసి వసూలు చేస్తారంట. ఎవరు ఎక్కువ టెండర్లు వేసుకుంటే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు మున్సిపాలిటీలకి కాంట్రాక్టులకు డబ్బు చెల్లించాలంట. అంటే ప్రభుత్వం ఉచితంగా సేవలు చేయటం పక్కన పెట్టి ప్రజలకు సేవలు చేయటం ద్వారానే ఆదాయాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం ఇది చాలా బాధాకరం. తెనాలి జయప్రకాష్ నగర్ ప్రాంత ప్రజలను చాలా కాలంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఇటీవల తూర్పు కాలువల పూడిక తీత పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి దృష్టికి స్థానిక మహిళలు విద్యుత్ సమస్యను తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు జయప్రకాష్ నగర్లో కొత్త ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేశారు. దీంతో నెలల తరబడి లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరట లభించింది. విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో గృహోపకరణాల వినియోగంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోయాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా తూర్పు కాలువల పూడిక తీత పనులు చేపట్టడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గే అవకాశం ఉందని స్థానిక మహిళలు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు స్పందించిన అధికార యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం వల్లే జయప్రకాష్ నగర్లో ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నేను 40 వార్డు జయప్రకాష్ నగర్లో ఉంటున్నానండి. మాకు గత కొన్ని నెలలుగా కరెంటు పోతూ వస్తూ ఉంది. కరెక్ట్ 11 అయితే చాలు కరెంట్ తీసేస్తున్నారు సార్. మాకు ఈ ఇబ్బంది మనోహర్ సారు 2 రోజుల క్రితం మా ఏరియాకి వచ్చారు కాలువలు అవి చూస్తున్నారు, రోడ్లు అవి చూస్తున్నారు. చెప్పాలా వద్దా మన సమస్య కదా అని చెప్పేసి నేను ముందుకు వచ్చి సార్ ఇట్టగా మాకు 4 ఇళ్ళకే కరెంటు పోతుంది సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, 11:30 అయితే చాలు కరెంటు పోతుంది సార్ అంటే మా మాటల్ని అర్థం చేసుకున్నారు మనోహర్ సారు. ఆయనకి చాలా ధన్యవాదాలు సార్. చెప్పిన 24 గంటల్లోనే కరెంట్ వాళ్ళని పిలిపించారు సార్. పిలిపించి మా సమస్యని అర్థం చేసుకొని ఎక్కడ పోతుంది ఏంది అని అర్థం చేసుకొని వాళ్ళని పిలిపించి ఫలానా చోట ఇట్లా ఫీజు పోతుంది, ఎందుకు పోతుంది అని అడిగి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాల్సిందే అని చెప్పి వేయించారు సార్. 24 గంటల్లో కరెంట్ వచ్చేసేసింది మాకు. అది చెప్పారు సార్, సాయంత్రం 5 అయితే వస్తుందమ్మా మీకు కరెంటు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఈ విషయం చెప్పిన మనోహర్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మా పరిస్థితిని మమ్మల్ని అర్థం చేసుకొని చెప్పిన 24 గంటల్లోనే చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా మాటలను అర్థం చేసుకున్నారు సార్ మనోహర్ సారు. ఇలా చేసినందుకు మనోహర్ సార్కి నా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సార్. నా పేరు రమాదేవినండి.
నేను జయప్రకాష్ నగర్లో ఉంటున్నాను, 40వ వార్డు మాది. మనోహర్ సార్ గారు 7-8 తారీఖుల్లో మా బజార్కి వచ్చారండి 40వ వార్డుకి. మాకు కాలువల గురించి కొంచెం కంప్లైంట్ ఉంది. మరి సార్ ఏంటమ్మా ఏంటి అని అడుగుతుంటే సార్కి ఇలా కొంచెం మా పరిస్థితి కాలువలు తీయట్లేదు, కాలువలు సరిగా ఎత్తట్లేదు అని చెప్పాము. 24 గంటల్లోనే మాకు స్పందించి వాళ్ళ ద్వారా మాకు కాలువలు తీయించటం, క్లీన్ చేయించటం, రోడ్లు బాగా చేయించటం, ట్రాన్స్ఫర్ వేయించటం, కరెంటు పోతూ వస్తూ ఉన్న దానివల్ల కూడా మాకు ట్రాన్స్ఫర్ గురించి కంప్లైంట్ ఉంటే అది చెప్పారు మా వాళ్ళు, మేము అందరం కలిసి దాని గురించి కూడా మాట్లాడి 24 గంటల్లో వితిన్ స్పీడ్ మీద మాకు కొత్త ట్రాన్స్ఫర్ వేయించటం, మా బాధలు అర్థం చేసుకొని బాగా చేయించారు సార్. మనోహర్ సార్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఓటు ఆయనకే ఖచ్చితంగా. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి రూపొందించిన నేను తప్పు చేయను 50వ షార్ట్ ఫిలిం పోస్టర్ను ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక మా ఏపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ఏపీలో సభ్యుడైన స్టైల్ రవి 50 షార్ట్ ఫిల్మ్లకు దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. యూట్యూబ్ కంటెంట్లకు లక్షల్లో ప్రేక్షకులు ఉండటం వలన డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడం వల్లనే ఈనాడు స్టైల్ రవి గోల్డెన్ జూబ్లీగా తన 50వ షార్ట్ ఫిలింను యూట్యూబ్కు చిత్రీకరించారని ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన యూట్యూబ్కు చిత్రీకరించారని ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. విపరీతంగా ఆదరించడం వల్ల గోల్డెన్ జూబ్లీగా తన ఆలపాటి రాజా చెప్పారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రస్తుతం సినీ పరిశ్రమలో దర్శకులుగా రాణిస్తున్న వారిలో అధిక శాతం షార్ట్ ఫిలింల నుండి వచ్చిన వారేనన్నారు. ప్రతిభ, సామర్థ్యం, సృజనాత్మకత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను మా ఏపీ ప్రోత్సహించడంలో నిస్వార్థంగా ముందుంటుందని, అందుకు గాను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్ శారద మాట్లాడుతూ ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధిని మా ఏపీ చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి మాట్లాడుతూ తనను ఆదరిస్తున్న లక్షలాది ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మా ఏపీ సభ్యత్వం కార్డులను ఉచితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శారద పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నాగశ్రీ, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు యశ్వంత్, చంద్ర, మధుప్రియ, రమ్య, మానస, నాగమణి, వీరంకి లక్ష్మి, శ్రీధర్ శర్మ, మల్లెపాడు రమేష్, సైదులు, కాకాని వెంకటేశ్వరరావు తదితరులు మా ఏపీ సభ్యత్వం కార్డులను అందుకున్నారు. తదితరులు మా ఏపీ సభ్యత్వం కార్డు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.